వాల్నట్ జామున్ ఇప్పుడు చేయబోతున్నాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. వాల్నట్ జామున్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పంచదార పాకం, గులాబ్ జామ్ పౌడర్, వాల్నట్ పొడి, నూనె. సో ఇంగ్రీడియంట్స్ చాలా 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 సింపుల్. వాల్నట్ పొడి అలానే గులాబ్ జామ్ పొడి కాదు, వాల్నట్ పౌడర్ కాదు, ఇది గులాబ్ జామున్ మనకి రెడీమేడ్ పౌడర్ దొరుకుతుంది కదా, అది. సో దాంట్లో అన్నీ ఉంటాయి, దాంతో పాటు వాల్నట్ పౌడర్. అదే, అవునవును, దాంతో పాటు వాల్నట్ పొడి. సో అవి గులాబ్ జామున్ చేసేదైతే కోవా, పన్నీర్, కోవాతో చేస్తాం కదా. సో అలా కాకుండా ఎప్పుడు ఇన్స్టెంట్గా మనం ఇంట్లో ఒక్కొక్కసారి చేసుకుంటాం కదా, దాన్ని ఎలా చేయాలి. మళ్ళీ వాల్నట్ చాలా మంది తినరు కదా, అంత చేతిగా ఉంటుందని. సో ఇలా యాడ్ చేస్తే చాలు, ఒక జామున్ అలా నోట్లో వేసేస్తే చాలు. హెల్త్ అలానే క్రేవింగ్స్ రెండు తీరిపోతాయి. చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా ఏం చేద్దాం? ఫస్ట్ మిక్సింగ్ బౌల్. ఓకే. దానికి ముందు ప్రవీణ ఒకసారి ఇది మనం పంచదార పాకం పెట్టేసాను అనమాట, కొంచెం వేడి చేయాలి. అవును, మనం గులాబ్ జామ్ చేస్తాం కదా, దానికి ఎలా అయితే మనం జస్ట్ పంచదార కరిగించేసి పాకం పట్టుకుంటామో అది రెడీగా పెట్టుకున్నాం. మీరు ఇంట్లో కూడా ఇలానే చక్కగా ఎనీ డ్రై ఫ్రూట్స్ మనం మిక్స్ చేసినప్పుడు దాన్ని ఎక్కువ రోజులు నిల్వ పెట్టకండి, కొంచెం ఫాస్ట్గా తినేసేలా అయితేనే బాగుంటుంది. సో అందుకని ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఎప్పుడైతే మనం తినాలనుకున్నామో అప్పుడే చక్కగా మీరు కూడా మేము చూపించిన ప్రాసెస్లోనే చేయండి. ఇది రెడీగా ఉంది, ఒక సీసాలో ఒక జార్లో పెట్టేశారు ఫ్రిడ్జ్లో. ఇప్పుడు చేసి ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు లెక్కేసుకొని తలా ఒక 2 వండుకుంటే ఆ రోజు తినేస్తే గిన్నె ఖాళీ అయితే మా అమ్మ ఫేస్లో ఎంత ఆనందం చూస్తాను, అమ్మ వండింది అంతా తినేసారు, వేస్ట్ అవ్వలేదని. అదే లాజిక్ అనమాట. ఇలా అనుకున్నట్టు చేస్తే ఎలా ఉంటుందంటే ఎక్కువనే చేస్తాను కానీ ఒకే రోజులో ఖాళీ అయిపోద్ది. మరి అంతే కదా, ఇంకా మీ చేతి మహిమ అది. పాకం చేసినప్పుడు మనం ఇలాచి పొడి వేస్తాం కదా, అది అలా వేసేసాం. ఏంటంటే ప్రవీణ, నార్మల్ గులాబ్ జామున్ పాకం అంటేనే ఒక కప్పు పంచదార అవుతే ఒక కప్పు నీళ్ళు, అంతే. ఒక 5 minutes కొన్ని యాలకులు వేసేసి ఉడికించి అంతే. దట్స్ ఇట్. చాలా ఈజీ అనమాట. అవును, గులాబ్ జామున్ పౌడర్ అంతే. సో ఎప్పుడు ఒక బౌల్ పౌడర్ అవుతే ఒక 1/2 కప్ అంతా నీళ్ళు ఉంటుంది. అది దీనిలో కొద్దిగా చాలా మంది ఏమంటారు, నేను చాలా బాగా చేస్తాను అంటే గులాబ్ జామున్, చాలా మంది అడుగుతారు అనమాట నన్ను ఇంత మంచిగా ఎలా వస్తాయని. సో ఏంటంటే ఎక్కువ కలపకూడదు, మరి చపాతీ పిండి కలిపినట్టుగా అలా అలా చాలా హార్డ్గా చాలా స్మూత్గా కలిపి డీప్ ఫ్రై చేసేసి వేసేయడం. కొంతమంది పాలల్లో కూడా కలుపుకుంటారు. ప్రవీణ గారు, ఈ పంచదార పాకం దీంట్లో మనం వేసి ఆఫ్ చేసేసి కొంచెం ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇమ్మీడియట్గా ఉండలు చేయకూడదు అనమాట. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మనం ఉండలు చేసుకుందాం. ఈ లోపల నూనె మనం డీప్ ఫ్రైకి నూనె కట్టుకుందాం. సో అలాగే మనం వేడి చేసిన పాకం కూడా, సో మనం గులాబ్ జామున్ వేయించుకోవాలి కదా, కొద్దిగా మనకి స్టిక్గా అదుకుంటుంది అంటే కాస్త నూనె వేసుకోవచ్చు అనమాట. ఒక స్పూన్ ఇవ్వండి ప్రవీణ. నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యిలో డీప్ ఫ్రై చేసి కూడా బాగానే ఉంటుంది. అవును, నెయ్యి. మా మదర్ ఎప్పుడు గులాబ్ జాము నెయ్యిలోనే వేయిస్తారు. అంటే తినేది 1-2 అంతే కదా. అవును, అలా పైన పగులు కనపడిన ఏం పర్వాలేదా? పర్వాలేదు, ఏం పగలదు కదా. ఎందుకంటే ప్రవీణ ఇది కొద్దిగా మనకి డ్రై జామున్ అంటే ఇది షుగర్ సర్వ్ చేసేటప్పుడు షుగర్ సిరప్తో చెయ్యమన్నమాట. తీసేసి మళ్ళీ వాల్నట్ పౌడర్లో డస్ట్ చేస్తాం. సో కొద్దిగా ఇది గట్టిగానే ఉండాలన్నమాట. సాఫ్ట్గా చేసుకోవాలంటే ఇంకా కాస్త మనం వాటర్ వేసుకుంటే మెత్తగా చేసుకుంటే అప్పుడు క్రాక్స్ ఉండవు. ఓకే, నేను ఆయిల్ కూడా వేస్తాను. మరి బాగా స్నాక్స్కి వేడెక్కినట్టు ఆయిల్ ఏం వేడెక్కర్లేదు. వీటికి కొంచెం మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగా వస్తాయి కదా. అది కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. గులాబ్ జామున్ చాలా సన్నటి మంట మీద వేయించుకోవాలి. కలర్ కూడా కొద్దిగా డార్క్గానే ఉండాలి, అంటే మనకి కాలా జామున్ లాగా ఎలా ఉంటే అలాగే రావాలి.
ఇంకా బాగా కలర్ వచ్చేలా ఫ్రై అవ్వాలా? స్టవ్ ఆపేస్తాను. పాకల్లో వేసేసా. ఇంత కలర్ వచ్చేలాగా, మనం మామూలు గులాబ్ జామ్ అయితే ఇంత కలర్ రానివ్వము, కానీ ఇంత కలర్ వచ్చేలాగా ఫ్రై అయితే ఈ రెసిపీకి బాగుంటుంది. ఒక 5 minutes మనం దాన్ని నాననిద్దాం ప్రవీణ. సో మనం గులాబ్ జాములు అన్నీ బాగా వేయించేసి మంచి కలర్ వచ్చే వరకు పాకల్లో వేసి డిప్లో పెట్టేసా. ఈ వాల్నట్ పౌడర్ని దీన్ని ఇప్పుడు అసలు జ్యూస్ లేకుండా తీసేయాలి. ఇలా అన్నమాట. సో దీన్ని డైరెక్ట్గా ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకో. ఇలాగే అన్నీ చేసుకోవాలి. సో ఇది డ్రై జామున్. డ్రై జామ్, టోటలీ డ్రై అని. మనం ఎప్పుడు గులాబ్ జామున్ విత్ సిరప్ సర్వ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా వెరైటీగా ఒక కొత్త రకం స్వీట్ లాగా కూడా పెట్టేయచ్చు మనం. సో ఇది అనమాట నా గులాబ్ జామ్ నాకు వచ్చేసింది కదా మన గారు. మీరు అవి రోల్ చేసి ఫైనల్ సర్వింగ్ ప్లేట్లో అందంగా సర్దుతూ ఉండండి. నేను తిని మీకు ఎలా ఉందో చెప్తా. వాల్నట్ జామున్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పంచదార పాకం, గులాబ్ జామ్ పౌడర్, వాల్నట్ పొడి, నూనె. వాల్నట్ జామున్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి మనం రెడీగా పెట్టుకున్న పంచదార పాకాన్ని వేడి చేయాలి. ఈ లోపుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గులాబ్ జామ్ పౌడర్ వేసుకోవాలి. దానికి సరిపడినంత నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకొని పిండిని బాగా కలిపిన తర్వాత గులాబ్ జాములు తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాకాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మరలా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న జాములన్నింటినీ వేయించుకున్న తర్వాత గులాబ్ జామ్ అన్నింటినీ పంచదార పాకంలో బాగా డిప్ అయ్యేలాగా ఉంచుకోవాలి. వాటిని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టిన తర్వాత మనం ఒక్కొక్క జామున్ ని తీసి సర్వ్ చేసే ముందు వాల్నట్ పొడిలో డిప్ చేసుకొని రోల్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన వాల్నట్ జామున్ రెడీ.